చైతు శోభిత ఎంగేజ్మెంట్ క్యూట్ అండ్ సింపుల్ గా జరిగింది. ఏ ఈవెంట్ కు అక్కినేని ఫ్యామిలీతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మరే హీరో ఇలా రెండోసారి ఎంగేజ్మెంట్ చేసుకున్నా పెద్ద చర్చ జరిగేది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమాంతతో బ్రేకప్ కావడం, ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కావడం, వీటన్నింటికి మించి అసలు బ్రేకప్ కు కారణం తెలియకపోవడంతో ఈ ఎంగేజ్మెంట్ మీద సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. చైతు శోభిత ఎంగేజ్మెంట్ తో అక్కినేని ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తోంది. నాగార్జున అయితే ఎమోషనల్ మెసేజ్ పెట్టారు. అయితే చైతు శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన సెలబ్రిటీలు పెద్దగా ఎవరూ రియాక్ట్ కావడం లేదు. ఇది కొత్త చర్చకు కారణమవుతోంది. ఇండస్ట్రీలో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే విషస్ మీద విషస్ కనిపిస్తాయి. డైరెక్ట్ గా వెళ్లి చెప్పేవాళ్లు కొందరైతే సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరెత్తించి అభినందనలు చెప్పేవారు మరికొందరు. అలాంటిది ఓ హీరో, అది అక్కినేని లాంటి బడా ఫ్యామిలీకి చెందిన హీరో ఎంగేజ్మెంట్ అయితే మాత్రం పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అయితే ఇండస్ట్రీ అంతా మౌనంగా ఉండడానికి కారణం ఇదే అంటూ అందరూ ఒకే మాట చెప్తున్నారు. చైతు సమాంత విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇద్దరి గురించి ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక అటు సమాంత కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన పెళ్లి గురించి, చైతు మెమరీస్ గురించి, బ్రేకప్ గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది. నిజానికి చైతు సమంతది బెస్ట్ జోడీ అని అంతా ఫీల్ అయ్యారు. అలాంటిది వాళ్ళిద్దరూ విడిపోవడం సగటు అభిమాని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. అందుకే ఇప్పటికీ సమంత చైతు వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో చైతుకు ఎంగేజ్మెంట్ విషస్ చెప్తే ఒక బాధ, చెప్పకపోతే మరో బాధ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. చైతుని విష్ చేస్తే సమంత ఫ్యాన్స్ గుస్ అవుతారు, ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా తలపోటు ఎందుకని అందరూ సైలెంట్ అయిపోయారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.